హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర పులిహోర. పుల్లగా కారంగా సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ గోంగూర పులిహోర అనేది. మనకు సామెతే ఉంది కదండి, ఇంట్లో కూర కన్నా పొరుగింట్లో పులిహోర రుచి అన్నట్లు. అంత రుచిగానే ఉంటుందండి ఈ పులిహోర అయితే. దీనికి ముందుగా ఒక కట్ట ఎర్రగోగాకు అయితే తీసుకున్నాను. తెల్ల గోగాకు అయితే కూడా తీసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇట్లా మట్టి కుండలో ఈ ఆకంతా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 20 దాకా పచ్చిమిరపకాయలు వేయాలి. అదే తెల్లగోగాకు అయితే మనకు ఒక 15 వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసేసి ఒక గ్లాసు వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇలా గోంగూర ఉడికేటప్పుడు నురగ అనేది వస్తుంది. ఈ నురగంతా తీసి పక్కన పడేసుకోవాలి. ఇప్పుడు ఆకైతే శుభ్రంగా ఉడికిపోయింది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి పప్పు గుత్తితో వెనిపేసుకోవాలి. ఈ విధంగా ఎనుపుకున్న గోగాకును పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక బాండలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో ఆవాలు, పచ్చెనపప్పు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలను ఇట్లా కట్ చేసి వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసి, ఎర్రగడ్డలు అయితే కొన్ని ఎక్కువే పడతాయి. ఇది వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 తెల్లగడ్డలను ఇట్లా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత తెల్లగడ్డలు కూడా వేసేసి ఈ పోపు అంతటిని మనము ఈ గోంగూరలో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద మళ్ళీ ఉడికించుకుంటే టేస్టీగా ఉండే గోంగూర రెడీ అయిపోయినట్లు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.